మినీ సైజ్ జాతరలో ఉంది ఇదంతా. అటు హనుమంతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ అభిషేకం తర్వాత టెంపుల్ ఎంట్రీ. జై శ్రీరామ్. దర్శనం అయ్యాక ఇక్కడ ముడుపు కట్టేసి అక్కడ దీపం వెలిగించేసి వెళ్ళిపోవడం. శనిగారం సరస్వతి టెంపుల్ అని చెప్పేసి పాలదోనే, చీకటి దోనే, ఇటు సైడ్ రాగి దోనే. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద వ్లాగర్. ఇవాళ బైక్ రైడ్ కాదు, యాజ్ యూజువల్ కార్ రైడే. లాస్ట్ టైం బైక్ రైడ్ చేసాం, ఈసారి మనం కార్ రైడ్. ఈసారి టెంపుల్కి వెళ్తున్నాం. ఈసారి మనం మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. అప్రాక్స్ ఒక 155 కిలోమీటర్స్, అంటే సిద్దిపేట సైడ్ ఏమో ఉంది. సిద్దిపేట దాటాక సంథింగ్ కాశింపేట్ అటు సైడు. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆల్రెడీ 8:30 అయిపోయింది. టిఫిన్స్ అయితే ఇప్పుడే అయిపోయినాయి. చాలా స్పీడ్గా వెళ్ళాలి. 12 వరకే క్లోజ్ అంట టెంపుల్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి స్వయంగా అమ్మవారే వెలిసారు ఇక్కడ. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాము. చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే తొందరగా వెళ్ళాలి. టైం అప్రాక్స్ ఇప్పుడు ఒక 10:30 అలా అవుతుంది. చాలామంది జనాలు చాలా ఉన్నారు, అంటే మినీ సైజ్ జాతరలా ఉంది ఇదంతా. నేను ఒకటి అనుకున్నాను, ఇక్కడ ఒకటి జరుగుతుంది. బస్సెస్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడికి. అండ్ ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేస్తే వస్తున్నాను. కార్ పార్కింగ్ ఫ్రీయే ఇక్కడ. అండ్ ఇంకొక దగ్గరికి వెళ్తే అటు సైడ్ అయితే పార్కింగ్ టికెట్ తీసుకున్నారు. ఇదైతే ఫ్రీ పార్కింగ్, ఇటు సైడ్ పెట్టుకోవాలి. సిరిసిల్ల టు కరీంనగర్ బస్సు ఇటు వస్తుంది అందులోకి, అంటే స్పెషల్గా టెంపుల్ బస్ అని కాదు. ఇటు వెళ్తే పెయిడ్ పార్కింగ్, ఇది వచ్చేసి ఫ్రీ పార్కింగ్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది యాక్చువల్గా ప్రసాదం కౌంటర్. ఇది ప్రసాదం కౌంటర్. ఎంట్రన్స్ ఎలా అంటే ఫస్ట్ హనుమంతుడు, అండ్ తర్వాత వచ్చేసి మనకు లింగాలలో అభిషేకం ఉంటుంది. అటు హనుమంతుడు అయిపోయిన తర్వాత ఇక్కడ అభిషేకం తర్వాత టెంపుల్ ఎంట్రీ. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. సో దర్శనం చూడండి ఎంత లైన్ ఉందొచ్చు. ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది. దర్శనం అయ్యాక ఇక్కడ ముడుపు కట్టేసి అక్కడ దీపం వెలిగించేసి వెళ్ళిపోవడం. సో దర్శనం అయితే అయిపోయింది. చాలా హారబుల్గా ఏంది. ఈ దర్శనం బయటకు అయిపోగానే బియ్యం వేసుకోవాలి. బియ్యం నుంచి ఇక్కడ ముడుపు కట్టాలి. ముడుపు కట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఎగ్జిట్. ఇదమ్మా. సో ఇక్కడ నేను ముడుపు కట్టేది. ముడుపు కట్టిన తర్వాత ఇంకా రక్షత అసలు తగ్గలేదు. జై శ్రీరామ్.
ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2.5 hours to 3 hours చాలా చాలా టైం పట్టింది. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ హనుమంతుడు చూపించాను కదా, ఫస్ట్ హనుమంతుడు, దాని తర్వాత అందరు చూడొచ్చు. అశోక మళ్ళీనా హాయ్ మీ పరిస్థితి ఘోరం ఉన్నదా? దాని గురించి కాదు, గుడికి వచ్చిన గుడి కాబట్టి వచ్చినాం. సో మన ఫస్ట్ అయితే రెయిన్ అయితే పడింది, అందుకే ఆపాను. దర్శనం గురించి చెప్పాను కదా, ఫస్ట్ హనుమంతుడు అండ్ తర్వాత లోపలికి వెళ్ళి అభిషేకం ఉంటుంది. అభిషేకం దాని తర్వాత లోపలికి ఫస్ట్ టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే గణపతి ఉంటాడు. గణపతి తర్వాత రామచంద్రుల వారు విత్ హనుమంతుడు కంపల్సరీ ఉన్నారు, వాళ్ళని దర్శించుకోవాలి. నెక్స్ట్ స్వయంభు అమ్మవారు మానసాదేవి అండ్ స్వయంభు అపరూపాదేవి. అండ్ తర్వాత ఎవరైనా ముడుపులు కట్టుకునే వాళ్ళు ఉంటే కట్టుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఇది ఓన్లీ 2 o'clock వరకే ఉంటుందంట. ఇవాళ శ్రావణ మాసం కాబట్టి చాలా పబ్లిక్ ఎక్కువ వచ్చిరంట, రష్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం అయితే అయిపోయినాయి. ముడుపు 100 rupees, పులిహోర 20 rupees అండ్ లడ్డు 25 rupees. మానసాదేవి టెంపుల్ దర్శనం అయిపోయింది కదా, అండ్ వస్తుంటే దారిలో శనిగారం సరస్వతి టెంపుల్ అని చెప్పేసి వచ్చాము. టెంపుల్ ఒకసారి చూడండి ఎలా ఉందో. శనిగారం అమ్మవారి టెంపుల్. అండ్ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ ఇచ్చాడు ఇక్కడ. మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 6:30 అక్షర స్వీకారం దర్శన వేళలో. అండ్ అక్షర స్వీకారం అయితే 9 o'clock to 12 o'clock అండ్ 4 o'clock to 6 o'clock యాజ్ యూజువల్. అంటే ఇక్కడ తప్ప మనం ఎక్కడ చూడలేము అమ్మవారిని. నిల్చున్న సరస్వతీదేవి టెంపుల్ అంటే ఇది ఒక్కటే ఉంది, ఇంకొకటి నాకు తెలియదు, ఒకటైతే ఇక్కడ ఉంది. ఓం నిలయాగ్ని నిర్మాణాయ నమః, ఓం నితాంతార్థనివారిణే నమః, ఓం నిష్కంటకాయ నమః, ఓం నిరుపమాయ నమః, ఓం నిత్యకృత దేవతాయ నమః, ఓం నిస్పృహాయ నమః. అండ్ ఇది వచ్చేసి సరస్వతి టెంపుల్. యాక్చువల్గా మనకు సరస్వతి టెంపుల్ అంటే దగ్గరలో మనకు వర్గల్ ఉంటుంది. వర్గల్ తర్వాత నెక్స్ట్ మనకు నిల్చున్న సరస్వతి అమ్మవారి టెంపుల్ అంటే ఫస్ట్ ఇదే. సో మానసాదేవి టెంపుల్కి ఎవరైనా వెళ్తూ ఉంటే ఇటు కూడా ఒకసారి వచ్చి వెళ్ళండి. చీకటి దోనె, పాల దోనె, రాగి దోనె. ఫస్ట్ చీకటి దోనె పూల దోనెకి వెళ్దాం. దా వెళ్ళొచ్చా అంటే పర్లేదు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇది చీకటి దోనె. ఇంకొంచెం మీదికి వెళ్తే పాల దోనెనా సంథింగ్ అచ్చాడు. చాలా లోపలికి ఉంది. రాగి దోనె అంటే కిందికి మొత్తం చీకటి ఉంది. లోపలికి వెళ్ళడానికి కొంచెం భయంకరంగా ఉన్నది, వెళ్ళట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ కింద ఉన్నది పాల దోనె, పైన ఉన్నది చీకటి దోనె. ఇటు సైడ్ మనం కిందికి వెళ్ళాం కదా, ఇటు సైడ్ రాగి దోనె. అంటే దోనె అంటే చెరువు టైప్ అని కదా, ఇట్లా దోసి టైప్ ఉంటుంది, దాని దోనె అంటారు, అంటే భగవంతుని అర్థం. దట్స్ ఇట్ ఫర్ టుడే. వైండింగ్ ఫ్రమ్ హియర్. టాటా, బాయ్ బాయ్.